దసరాబాద్ 22వ తారీఖు ఆదివారం. ఈరోజు పొద్దు పొద్దున వాతావరణం ఇది. ఏంటది వేసుకో, ఏమైతుంది నేను చేస్తే నేను కావుతున్నాను. టోషింగ్ గుడికి వెళ్తున్నాం. హనుమాన్ టెంపుల్. మార్నింగ్ 6:30 AM. దసరాబాద్ ఆదివారం 22 డేట్ 12th month 20. చిన్నప్పుడు వచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చిన దసరా. జై శ్రీరామ్, జై హనుమాన్. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదేయం. ఆదిలాబాద్ మార్నింగ్ వాతావరణం ఇది. అట్మాస్ఫియర్, సూర్యుడు. పైకి అయిపోయి పోదాం మళ్ళా. అదే అటాక్ చేసి మార్నింగ్ వాతావరణం. దసరాబాద్ విలేజ్, ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్, దసరాబాద్ మండల్ ఇది. ఇప్పుడు ఈరోజు ఈ పీరియడ్ ఉంది. దసరాబాద్ బస్ వస్తుంది ఇక్కడ. జరుగు. మస్తు ఉంది. ఆడ మేకలు ఉన్నాయి. మేకలు. మార్నింగ్ వాకింగ్ ఇది.
దసరాబాద్ గుడి సుగుణ పెద్దమ్మ వాళ్ళ ఇంటికాడ లక్ష్మీ నరసింహస్వామి గుడి. జై లక్ష్మీ నరసింహస్వామికి జై. శ్రీ చైతన్య స్కూల్ అవంతిక అబ్బక్క కూతురు చూపిస్తుంది. స్కూల్ బస్ అంటే ఇది. ఈడే ఉంటావా ఇదంతా ఆడుకుంటా? ఓకే చెప్పు. శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ దస్తూరాబాద్. ఓకే. అది నీదేదో మర్చిపోయినావు తెచ్చుకుంటావా? కంబాక్సా ఏదో మర్చిపోయినావు కదా నిన్న. సరేలే ఇప్పుడు తెచ్చుకోనికి రాదా? సరే కట్టుకోవాలి. పొద్దున పూట రాత్రి పండుకుంటప్పుడే కట్టుకోవాలి. అది ఉంది ఆ టోప్ ఉంటే క్యాప్ అది పెట్టుకుంటే చల్లదు. పొద్దున పూట చల్ల వేడైపు 12 గంటల దాకా ఏం గరమే ఉండే. తర్వాత ఆడికెళ్ళి నీకు మళ్ళా కూల్ అయింది. మన వాకింగ్ కూడా ఎక్కువ పోయినప్పుడు మెల్ల తట్టు తీయ దుమ్ము సరే కూర్చో పెద్ద. ఆ క్లాత్ ఆడ కింద అది షర్ట్ ఉంది. బయట తినది ఆమె ఉర్రుడే ఎక్కువ ఉంటుంది, తినుడు తక్కువ ఉంటుంది. మరి ఉర్రుడే ఉంటుంది, అడ్వర్టైజ్మెంట్ ఎక్కువ ఉంటుంది, తినది చేయదు. మా మమ్మీ అంత లిలి పిలుస్తుండు. మమ్మీ పిలుస్తుండు పెద్ద నిన్నే. మాట్లాడు మరి. ఏవో ఎండలు ఆడుతుందంట ఆడ డి విటమిన్ వస్తుంది. వాడు ఒకటి పూట తింటాడు, మిగతా వాడి చుట్టూ తెల్లాలి ఒకటే పూట అన్నాం. దాంట్లో అయిపోయింటారు పెద్ద స్టైల్ ఏం చేయమని. ఇంట్లో వంట పట్టినా ముందు బొట్టు పెట్టుకోవాలి. నిన్ననే వచ్చిన మీ గుడికి. గుడి ఎదురుగా సోమవారం 2024 23rd 12th month వెంకటేశ్వర స్వామి గుడి గురించి పూలు తెంపుతున్నాం.
వెంకటేశ్వర స్వామి గుడి దసరాబాద్ గుట్ట మీద ఈ లొకేషన్. హైదరాబాద్ గుట్టలు ఇవి. ఎవరు శాంత నేను వాళ్ళే పెద్దక్క బిడ్డలు అందరు ఇల్లు చదివారు. అందరు ఇండియన్ చదువుకున్నారు 10th వరకు. వాడికి వెళ్ళొస్తారమ్మా బ్యాగులు వేసుకొని. మస్తు స్పేస్ ఉంది. ఇది వెంకటేశ్వర స్వామి గుట్ట. దారి అన్నీ ఉంటుంది నీట్గా ఉన్నప్పుడు. తక్కువ అయిపోయింది. గుడితోనే ఉంది సేఫ్ అప్పుడు బట్టి ఈయన చెప్పాలి. అది చెప్పులు ఆడే వేసుకోద్దు. ఓం నమో వెంకటేశాయ నమః. ఓం నమో శ్రీనివాస. ఓం నమో వెంకటేశాయ. మస్తు అండి. నాకంటే నమస్తే పెట్టి అదే చేసాను కిందనా కిందని చిన్న మంచిగా ఎంత కూర్చో చూడండి మొక్క చూడండి మొక్క ఇట్లా అది మొత్తం అడుగుతాను. కెమెరాను చూస్తలేవు. అట్లా కాదు, ఇక్కడ జరుగు మమ్మీ. వెనుకకో అట్లా ఉండు. ఎక్కడ పోతుంది? ఎటు పోతుందా నీళ్ళు? దాని గడ్డి 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 తింటే నీళ్ళు తాగుతుంది. ఇంకా కొంచెం ఉన్నాయి. చిల్లర చెట్టు ఇవన్నీ స్వామి తెచ్చారు. ఇవే పువ్వులు ఇష్టం అన్నీ స్వామికి. ఓకే ఓకే తీగా తీ. ఏం కాదు దానికి ఏం కాదు. అట్ట ఇక్కడ కాదు, అక్కడ అక్కడ దూరం. మళ్ళీ వచ్చింది అది. చెప్పులు వేసుకో. ఇగో అక్కడ వేసా. ఆడ ఉందిగా మన హౌస్. హౌస్ లేస్తాం మళ్ళీ పాపం అది ఎట్లా బతుకుతుంది? ఇలా బతుకుతుంది. మళ్ళీ రేపు ఎల్లుండే దానికి ప్రపంచం తిరగనికి రాదు. దాంట్లోనే బానిస అయిపోతుంది. ఏం కాదు ఏం కాదు. కుంకుమ తీసుకుపోయి మీ స్కూల్లో పడేసిన అది పట్టుకోవచ్చు. పెద్ద ఇంట్లో వాడేసినా కానీ వచ్చింది. ఇంట్లో ఒకసారి వాడితే గత ఒక్కసారి వాడితే మళ్ళీ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు వచ్చింది. ఫ్యామిలీ పెద్ద ఉందేమో. ఇప్పుడే పడేసినంత పెద్ద మాట కూడా తీమంటుంది. మళ్ళా
కాళ్ళకి దెబ్బలు కూడా విసురుతుంది మళ్ళీ వచ్చిందంటే ఇక నాన్న అటు పోతున్నాను వాళ్ళకి వాడితే మళ్ళీ ఇంట్లో చేస్తుంది అక్కడ అంటుండు కానీ ముట్టడు తీసుకున్నా విజయ్ నీది ఇది అన్ని పని టేస్ట్ కూడా తీసుకోవాలి ఇగో అడబెట్టు బ్రెడ్ మామూలు ఇగో తీసుకోవాలి తీసుకో అడబెట్టుకో మళ్ళా పోయినాక వస్తారు పేస్ట్ వదిలేసే మధ్య ఇప్పుడు నిన్న చేసింది ఇదేనా అందుకే ఎక్కువ చేసిన కదా మస్తు కష్టం ఇప్పుడు అన్నం వండాలి అన్నం వండాలి ఇప్పుడు 60 ఏళ్ళు దగ్గర వచ్చి పని చేసి చచ్చుకుంటేనే చేసుకుంటారు పండేదాకా చేసిన వాళ్ళు కొడుకులు తిరిగిపోవడానికి వచ్చిన అందరు వచ్చినా అందరూ సుఖమంటారు అందరూ వచ్చే సుఖం తింటాం ఇక సుఖం దానికి ఇక అన్నం చూస్తా కొడుకు పెట్టాలి అన్నం పెడుతుంది 10:30కు కొడుకు పెట్టాల పిల్లలని ముసలి పెట్టి పాలు తగ్గి పెట్టాను చెప్పింది బియ్యం తర్వాత వాళ్ళు మొన్ననే అన్నారు ఆయన లేకుంటే నీకు వంట ఎట్లా అన్నారు వాళ్ళ ఆయటిల్లు మొన్ననే ఇట్లా చెప్పారు ఆగాలి తల్లి కింద అసలు చచ్చిపోతాయి కింద చచ్చినట్టు అవుతుంది అన్నం చూస్తాను కదా ఇంత పోతున్నా మరి శనివారం పోయి వచ్చింది కదా వీళ్ళు కూర స్కూల్ పెద్దమ్మది అన్ని ఇట్లా చూపిస్తున్నారు పెట్టింది ఫోటో అంటుంది ఫోటో పెట్టకుంటే మొత్తం మంటనే లేదు ఫోటో పెట్టకుంటే సగం సగం 2 సార్లు చేసి ఎలా వస్తుంది బాగా బెల్లం బాగా పెట్టి స్కూల్ ఏంది బిందె ఒకటే కోరుకోరు సగం సగం లేపదా చచ్చిపోతుంది సావదు బియ్యం కడిగి పెట్టుకోవాలి అంతే అయ్యో రాబట్టి నా బాధ్యత ఎన్ని జీతం ఎంత 30,000 13,000 అంతే మీ నెలంతా బతుకులు 13,000 మరి ఇంకేంది ఈయన సొంత ఇల్లు ఈయన ఇల్లు సొంత ఇల్లు కాదు ఇది 1000 రూపాయలు కిరాయి కట్టాలి ఇప్పటికి 20,000 ఉండాలి నీది 20,000 ఉండాలి కదా నీ శాలరీ
మీ ఖర్చులకే సరిపోవు పైసలు. చాలా జిరాక్స్లకే 300-400 అవుతాయి. ఈ నెల కొన్ని రిపోర్ట్లు ఉంటాయి. ఎన్ని గంటలు పొద్దున నుంచి? 9 నుంచి 4 ఆదివారం కూడా వెళ్తారు, ఒక్కొక్కసారి ఆదివారం కూడా. పొద్దున ఎన్ని గంటల నుంచి? 9 తీసుకుంటాలి మళ్ళీ 9 ఫోటో పెట్టాలి. అప్పుడు వచ్చి పెట్టలేదా? పెట్టినా నోట్ కెమెరా డైరెక్ట్ పెట్టిపోతాయి. ఆ ఫోటో పెడితే నువ్వు వాళ్ళకి వచ్చినట్టు ప్రూఫ్ అన్నట్టు. ఫోటో నాకు ఇలా మనం తీసుకోపోదు అన్నీ ఇచ్చిరాండి. ఆయమ్మ లేదు, మళ్ళీ ఎప్పుడు ఉండేది. సరేనా? ఏమంటున్నా? మీరు గంగబోలు రాండి, నేను మీరని ఇక్కడికి పిలుస్తా, వేరే ఫోన్లు చేస్తాను గర్భవతులకు. సరే ఇప్పుడు ఏమైంది పెద్దమ్మా? పాప ఉండేది కదా, నేను అంటుంది తినిపించుకోవాలి. తిన్నారు రంగరాజనా? ఇవాళ ఆయమ్మ పెళ్లిపోయింది. చిన్ని వాళ్ళను 11:30కు దొరకరమ్మను. అన్నమైంది, కూర అయింది, కానీ 11:30కు దొరకరమ్మను. ఎందుకంటే మా చెల్లెళ్ళు చుట్టాలు వచ్చి ఇప్పుడు వెళ్తారు. ఖాళీ పల్లెం నాకుతుంది అనుకుంటున్నాడు జ్యోతి అని ఇంత అన్నమే లేదు. ఏమై నిజమా కాదా? చిన్న ఉద్యోగం పెట్టుకోవాలి. కథం చేసింది గిద్ది అక్క. మా అత్తమ్మ, మా పెద్దమ్మ వాళ్ళ స్కూల్ దగ్గర అత్తమ్మ స్కూల్ ఇది. పెద్దనాన్న వాళ్ళ చెల్లెలు వీడియోలో మా పెద్దనాన్న వాళ్ళ చెల్లెలు అని చెప్తున్నా. అన్నము తినండి ఒక్కలా ఇంకా ఇప్పుడు అన్నం తింటారు వీళ్ళు. స్కూల్కి కూర్చోండి లైన్ మళ్ళీ రేపటి నుంచి హాలిడేస్. రేపటి నుంచి హాలిడేసా? తినకపోదు ఆడు మస్తు ఉండు, ఆడు బాగుండు. బ్లూ కలర్ టీ షర్ట్ ఆడు బాగుండు. ఈడు కూడా బాగుంది. తీసుకో అన్నీ కూర్చుని కొంచెం వేసుకోండి. చిన్న కూడా ఇంకో చిన్న కూర్చో కూర్చో. అన్నం తింటావా? తింటారా? ఎండిపోయింది. ఫోటోలు తింటే ఫోటోలు పంటే ఫోటోలు బబ్బుల మామ విజయ మామ వస్తాడు ఇద్దరు బిడ్డ మామ వాడి కోసం అన్న నేను కొట్టుకో కోపంతోనంటున్నారు నేను వాడు వస్తాడు చిన్న ఉన్నాడు కాబట్టి పెద్ద ఉన్నాయి తమ్ముడు ఆయన మా చిన్నోడే మంచి స్మెల్ ఉంటుంది అవి అంతే దగ్గరనే హసూరాబాద్
ఖానాపూర్ నుంచి నిర్మల్. ఏమున్నాయి? అక్కడ సైడ్ వస్తుంది.